మనం ఎర్లియర్‌గా టారిఫ్స్ గురించి మాట్లాడుతున్నాం గదా! సో, ఇప్పుడు కొత్త డెసిషన్ ఏమొచ్చిందంటే, సుప్రీం కోర్టు ఎర్లియర్‌గా విధించిన టారిఫ్స్ అన్నీ ఎమర్జెన్సీ కింద మాత్రమే యూజ్ జేసుకోవాలి అని జెప్పి ఒక రూల్ ఐఈపీఈ అని. సో, ఇక్కడ ఏమైందంటే మన తాత ఏం జేశాడంటే, ఇది నార్మల్‌గా యూజ్ జేశాడు. కానీ అందరూ అనుకుంటున్నారు ఏమంటారంటే, టారిఫ్స్ అన్నీ సుప్రీం కోర్టు క్యాన్సెల్ జేసింది గాబట్టి టారిఫ్స్ అన్నీ క్యాన్సెల్ అయ్యాయని. కానీ ఇక్కడ మాత్రం ట్విస్ట్ ఏంటంటే, సుప్రీం కోర్ట్ టారిఫ్స్ క్యాన్సెల్ చేయగానే ఇమ్మీడియేట్‌గా గవర్నమెంట్‌లో యాక్ట్ ఆఫ్ ట్రేడ్ 122 కింద 10% టారిఫ్స్ అన్ని కంట్రీస్ పైన డిక్లేర్ చేశారు. సో, ఇక్కడ రియాలిటీకొస్తే మనం చూసుకోండి, ఓల్డ్ టారిఫ్స్ క్యాన్సెల్ అయ్యాయి. సో, ఓల్డ్ టారిఫ్స్ ఇంక కన్సిడరేషన్‌లో లేవు. కానీ కొత్త న్యూ 10% టారిఫ్స్ మాత్రమే ఉన్నాయి యాక్టివ్‌లో ప్రెజెంట్. హ్మ్. ఇ సో, ఇంపార్టెంట్ ఏందంటే, ఇది టెంపరవరీ మెజరు. ఓన్లీ 150 డేస్ వరకు మాత్రమే. సో, మీరు హెడ్‌లైన్స్ చూసి కన్‌ఫ్యూజ్ అవ్వకండి. టారిఫ్స్ టోటల్‌గా రిమూవ్ కాలేదు. ఇది జస్ట్ ఒక స్ట్రక్చర్ మాత్రమే చేంజ్ అయింది. సో, మీకు ఇలాంటి అప్డేట్స్ ఇంకా మీకు కావాలి అనుకుంటే మీరు చేయాల్సింది ఒకటే, జస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అంతే. నేను మీకు ఏదైనా కొత్తగా అప్డేట్ వస్తే మాత్రం నేను మీకు తప్పకుండా ఇస్తా. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ టారిఫ్స్ యూఎస్ మీద ఎలా ఇంపోజ్ అయ్యాయి అండ్ ఇంపోజ్ అయిన వాటి వల్ల లాస్ అండ్ ప్రాఫిట్ అని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.